హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సాటర్డే 3:34 నుంచి స్టార్ట్ చేసిన వీడియో అండి. సాటర్డే రోజు అయితే నేను బట్టలన్నీ అయితే వాషింగ్ మిషన్కి వేసాను. అవన్నీ ఆరిపోయాయండి. ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చి అయితే మడత పెట్టేస్తున్నాను. మడత పెట్టేసి ఎవరి వాళ్ళకి సపరేట్ పెట్టేస్తాను ఏ రోజుకి ఆ రోజు వేసినప్పుడల్లా. అలాగే ఐరన్ చేసే బట్టలు కొన్ని ఉంటే అవి అయితే పక్కన పెట్టేశాను. ఐరన్ చేయాలి. ఐరన్ చేసేసి మిగతావి అయితే అందులో పెట్టేస్తాను. ఇక్కడైతే ఐరన్ చేస్తున్నానండి. నాకు ఒక చేత్తో వీడియో తీసుకుంటే ఒక చేత్తో ఐరన్ చేయడం అవ్వట్లేదు. అందుకనేసి మీకు కొంచెం చూపించి ఆపేస్తున్నాను. తర్వాత అయితే నీట్గా చేసి అవి కూడా పక్కన పెట్టేశానండి. అలాగే మార్చ్ 3 మా బాబు బర్త్డే అండి. అందరూ విషెస్ చెప్పండి ప్లీజ్. మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి మా బాబుకి అయితే. జనవరి 3 అండి. వాళ్ళ వీడియో వచ్చేసి మీకు 2nd డేట్న వస్తుంది. 3 బర్త్డే అనమాట. 3 రోజు అయితే కొంచెం బట్టలు అవి తీసుకోవడానికి అయితే వెళ్ళాలి బాబుకి బర్త్డేకి. ఇక్కడైతే బట్టలు అయితే ఐరన్ చేస్తున్నానండి. ఐరన్ చేయడం అయిపోగానే స్వీట్ కార్న్స్ ఉన్నాయండి. స్వీట్ కార్న్స్ మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. సరే ఉడకబెడదాము, రాగానే తింటాడు కదా అని అయితే అనుకుంటున్నాను. మా హస్బెండ్ వచ్చేసి 3-4 షర్ట్లు అండి. బాబీ వచ్చేసి 3-4 షర్ట్లు అలా ఉన్నాయి. అవన్నీ చేసేసరికి నాకు 1/2 అవర్ 45 మినిట్స్ అలా పట్టేసింది. బాబు అంటే చిన్న షర్ట్లు కాబట్టి తొందరగానే అయిపోతున్నాయండి. ఇవంటే పెద్ద షర్ట్లు చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అవి కూడా చేసేసిన తర్వాత ఇంకా స్వీట్ కార్న్ అయితే ఉడకబెడదాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇంట్లో పని లేదండి, అంట్లు గట్లా తోముకోవాలి, ఇంకా ఇల్లు గుమ్మలు ఉడ్చుకోవాలి. సరే బాబు వచ్చేలోపు అయితే అయిపోతాయి కదా అనేసి అనుకుంటున్నాను. 4:30 4:15 4:30 అలా అవుతుంది టైం వచ్చేసి. 5కి వస్తాడండి బాబు. వాడు వచ్చేసరికి అయితే అవన్నీ చేసేసుకోవచ్చులే అనేసి అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే కామెంట్స్ వల్ల నాకు ఇంకొంచెం ఏదైనా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. మీరందరూ అయితే నన్ను సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే బాబు షర్ట్లు అయితే ఐరన్ చేస్తున్నానండి. చిన్న షర్ట్లు కదా, కూర్చొని అలా చేసేయచ్చు. పెద్ద షర్ట్లు చేయాలంటే నుంచొని అలా వంగొని అలా చేయాల్సి వస్తుంది. ఒక షర్టు 2 షర్ట్లు ఉన్నప్పుడు చేద్దామంటే 1-2 ఏం చేస్తాంలే, కొంచెం ఎక్కువైనాక చేద్దాం అనిపిస్తుంది. ఎక్కువ ఉన్నప్పుడు చేయాలంటేనేమో ఇసుగొచ్చేస్తుందండి, చేయాలనిపించదు. 3-4 డేస్ నుంచి అలా అనుకుంటున్నాను చేద్దాం అనేసి అయితే ఇవాళ అయితే చేస్తున్నానండి. మళ్ళీ నేను క్యాంప్ వెళ్ళే పని ఉండింది. క్యాంప్ వెళ్ళాలి కదా, మళ్ళీ నేను క్యాంప్ వెళ్తే వీళ్ళకి వేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది అనేసి అయితే ఐరన్ చేసి పెట్టేస్తున్నానండి. మళ్ళీ నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకేమైనా ఉంటే అప్పుడు చేద్దామనేసి ఇక్కడైతే స్వీట్ కార్న్స్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేశానండి. అవి అయితే కొంచెం వాటర్లో వేసి కొంచెం సాల్ట్ అది వేసేసి ఉడకబెడతానండి. స్వీట్ కార్న్ టేస్ట్ అది బాగుండిందండి, బాగా తీయగా ఉన్నాయి. సరే మా బాబు తింటాడేమో అనేసి అయితే ఉడకబెట్టాను. వాడు ఏం తినలేదండి అసలు సరిగ్గా. కాల్చితే మాత్రం తింటాడు, కాల్చిన పొట్లు కావాలంటాడు. స్వీట్ కార్న్ అంటే ఉడకబెడతాం కదా ఎక్కువ అనేసి నేను ఉడకబెట్టానండి. ఉడకబెట్టిన తర్వాత అంట్లయితే ఉన్నాయి, అంట్లయితే తోముకోవాలి. సరే ఇవి స్టవ్ మీద పెట్టేసి తోముకుందాంలే అనేసి అయితే అనుకుంటున్నాను. మా బాబు వచ్చేసరికి 5 అయిపోయిందండి. 5కి వచ్చాడు. ఇంట్లోకి రాగానే స్వీట్ కార్న్ ఉడకబెట్టినావా, స్మెల్ వస్తుంది నాకు అనేసి అన్నాడు. ఉడకబెట్టాను, తింటావా అనేసి ఇచ్చాను. ఇస్తే అవి సగం తిన్నాడండి. నాకు వద్దు, నాకు నచ్చలేదని చెప్పేసి వదిలేశాడు. వాడికి కాల్చితేనే ఇష్టం అండి. సరే అనేసి ఒకటైతే అలా వదిలేసాను, ఎప్పుడన్నా కాల్చిద్దాంలే అనేసి. వాడు వచ్చిన తర్వాత వాడికైతే ఇచ్చేసానండి. ఇచ్చిన తర్వాత గిన్నెలు ఉంటే తోముతున్నాను. ఇక్కడ స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయిందండి. ఇందాక ఉడికిన తర్వాత అయితే అందులోనే కొంచెం నెయ్యి వేసానండి. నెయ్యి వేస్తే బాగుంటుంది అనేసి కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి వేసి ఇచ్చాను వాడికి. తిన్నాడు, సగం తిన్నాడండి, మిగతాది వదిలేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతాను అన్నాడు. సరే కొద్దిసేపు ఆడుకునిరా, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి కదా అనేసి అయితే అన్నాను. వాడు ట్యూషన్కి వచ్చేసి 6కి వెళ్తాడు కాబట్టి వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను గిన్నెలు అవన్నీ తోముకున్నానండి. క్యారేజ్ అది తీసుకొస్తాడు కదా, అన్నీ ఒకసారి తోముదామనేసి అయితే తోముకున్నాను. వాడు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే నేను గిన్నెలు అయితే తోమేసి ఇల్లు గుమ్మలు అయితే ఊడ్చేసుకుంటున్నానండి. ఇల్లు గుమ్మలు అవన్నీ ఊడ్చేసుకుంటున్నాను. ఊడ్చుకున్న తర్వాత ఇంకా బాబు ట్యూషన్కి వెళ్ళగానే వంట అయితే చేయాలండి. మార్నింగ్ వచ్చేసి ఆలు రైస్ ఏదో చేసి పెట్టాను బాబుకి. ఇప్పుడు నైట్ టైం అయితే వంట చేయాలి. సరే వాడు వెళ్ళిన తర్వాత వంట చేద్దాంలే అనేసి అయితే ముందు ఈ పని అయితే చేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ అయితే తినలేదని చెప్పాను కదా, సరే పాలన్న ఇచ్చేద్దామని అయితే పాలు అయితే వేడి చేసి పెడతానండి. వాడు ఆడుకోవడానికి వెళ్ళాడు కదా, రాగానే వాడికి ఇచ్చేద్దాం తాగుతాడు అనేసి అయితే పాలు వేడి చేసేసి అయితే ఉంచాను. కొంచెం బూస్ట్ ఏదో ఉంటే అది వేసి కలిపేసి ఉంచాను. రాగానే తాగేసి వెళ్తాడు అనేసి. ట్యూషన్ టైం అయ్యే వరకు రాడండి. 6కి ట్యూషన్ అయితే 10 మినిట్స్ 5 మినిట్స్ ఉండనంగా ఇంటికి వచ్చి హడావిడిగా వెళ్ళిపోతాను అంటాడు. తినడు సరిగ్గా, ఏం తాగడు. అందుకని ముందే వెయిట్ చేసి పెడితే కొంచెం ఆరుతాయి కదా అనేసి అయితే వెయిట్ చేసి పెట్టాను. అలాగే రాగానే ఫాస్ట్గా తాగేసి అయితే వెళ్ళిపోయాడండి. 6కి వచ్చాడు కరెక్ట్గా.
ఇక్కడ పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు మీకు చూపిస్తాను. అదిగోండి అక్కడ ఒక టెర్రస్ మీద అయితే కనిపిస్తున్నారు కదా పిల్లలు. కొంచెం జూమ్ చేసి చూపించాను, క్లారిటీగా వస్తుందో లేదో తెలియదు కానీ పిల్లలు కనిపిస్తున్నారు చూసారా, అక్కడైతే ఆడుతున్నారండి. పిలిచినా కూడా రావట్లేదు. ఇక్కడ దొండకాయలు అయితే ఉన్నాయండి. దొండకాయలు నైట్ కట్ చేద్దామనేసి అయితే, నైట్ కర్రీకి వండుదామనేసి అయితే దొండకాయలు కట్ చేస్తున్నాను ఇక్కడ. మాకు తెలిసిన అక్క ఒక ఆవిడ ఇది పప్పు ఏదో వండానని పప్పు అది ఇచ్చిందండి. దాంతోపాటు దొండకాయ ఫ్రై చేస్తే తింటారు కదా అనేసి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది మిషన్ ఉంది కాబట్టి దొండకాయలు అనేవి ఫాస్ట్గా కట్ చేసేస్తానండి. చేతితో కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. దొండకాయలు, ఉల్లిపాయలు అలాంటివి ఎక్కువ కట్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం నేను ఈ మిషన్ వాడతానండి, లేదంటే చాకుతో కట్ చేసేస్తాను. ఎవరికైనా దొండకాయలు కోయాలంటే చిరాకే కదండి, ఎక్కువ టైం పట్టేస్తుంది. దానికి కర్రీ వండాలన్నా ఎక్కువ టైమే పడుతుంది, కట్ చేయాలన్నా ఎక్కువ టైమే పడుతుంది. అందుకే మిషన్లో అయితే కట్ చేసేస్తున్నాను. మిషన్లో అయితే ఈజీగా అయిపోతుంది కదా అనేసి. అలాగే ఉల్లిపాయలు కూడా దాంతోపాటు కట్ చేసేసానండి. కట్ చేసేసి అయితే అన్ని పక్కన పెట్టేసుకున్నాను. రైస్ అది కడిగేసాను. రైస్ నేను కర్రీ కూడా ఒకేసారి పెట్టవచ్చులే స్టవ్ మీద, ఎంత ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అయితే రెండు అయిపోతాయి కదా అనేసి కట్ చేసి అందులో బౌల్లోనే ఉంచేసానండి. ఇంక వేరే ప్లేట్లో గట్లా ఏమీ లేదు. బియ్యం కూడా కడిగేసి పెట్టాను పక్కకి. బియ్యం కడిగేసి పెట్టేసి కొద్దిసేపు నాంతే కదా అనేసి అయితే పక్కన పెట్టేశాను. ఇదిగోండి ఇక్కడ తెలిసి నాకు ఇచ్చిందని చెప్పాను కదా, ఆవిడ ఏదో పాయసం ఉంటే పాయసం అన్నాను, కొంచెం పప్పు వండిందంట, పప్పు అది ఇచ్చింది. సరే వాడు రెండింటికి జతకే కాంబినేషన్ ఈ దొండకాయ ఫ్రై సైడ్గా బాగుంటుంది కదా అనేసి అయితే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది ఉడకడానికి చాలా టైం పడుతుందండి. మనం ఈ కర్రీ కూడా కొంచెం చేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ చేసినప్పుడు అంత తినాలనిపించదు. నైట్కి తిన్నాక ఇంకా మళ్ళీ మాకు మార్నింగ్ కూడా ఈ దొండకాయ కర్రీ అనేది కొంచెం మిగిలిందండి. పప్పు అది వండింది కాబట్టి దొండకాయ కర్రీ అయితే వండింది. ఇంకా మా బాబుకి అయితే ఈ దొండకాయ కర్రీ నచ్చదండి. దొండకాయ కాదు, వాడు ఏ కర్రీ కూడా సరిగ్గా తినడండి. పప్పు చారు, ఎగ్ ఫ్రై, ఇంకా క్యారెట్ రైస్, ఆలు రైస్ ఇలాంటివి తింటాడు ఎక్కువగా. అందుకనేసి వాడికైతే పప్పు ఉండింది కదా, పప్పు వేసుకొని తింటాడనేసి వాడికి పప్పున అప్పడాలు ఏవో ఉంటే అవి వేయించి పెట్టేశాను, అవి తినేశాడు. అలాగే మాకు కర్రీ కూడా అయిపోవచ్చిందండి. లాస్ట్కి వచ్చేసింది కర్రీ. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ మా బాబుకి అయితే బర్త్డే విషెస్ అయితే చెప్పండి. మార్చి 3 బర్త్డే అండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.